మాది వత్తరపల్లి గ్రామం. వత్తరపల్లి గ్రామంలో నేను 20 సంవత్సరాల పూజలు చేశాను. 20 సంవత్సరాల పూజలు చేసినప్పుడు నాకు కరోనా వచ్చింది. కరోనా వస్తే ఇంట్లో 5-6 రోజులు ఇంట్లోనే ఉండిపోయాను. నేను ఇంట్లో ఉండిపోతే అప్పుడు నేను 20 సంవత్సరాల పూజలు చేశాను. ఆదివారం వస్తే ఉపవాసం ఉండి చెట్లు పువ్వులన్నీ కోసి ఆదివారం వస్తే ఉపవాసం ఉండి వెళ్ళి పూజ చేసి నేను 1 గంటకి ఇంటికి వచ్చినాక భోజనం చేసేవాళ్ళం మేమందరం. అలాంటిది నేను అప్పుడు నాకు కరోనా వచ్చింది. కరోనా వచ్చిన టైంలో నేను ఇంట్లోనే ఉన్న 5-6 రోజులు నేను ఒక్కనే ఒంటరిగా ఉంటున్నా. నాకు మా పెద్దలుడు అన్నం వండి పెడుతున్నాను, నేను తింటున్నాను. ఆ టైంలో మా అమ్మాయికి తేడా చేస్తే విజయవాడ వెళ్ళాడు మా పెద్దలు, నేను చూసి వస్తానని. నాకు 6-7 బాగా భయం, ఎక్కడలేని భయం, ఏదో వచ్చి మీద పడిపోయినట్టు, ఏదో భయం, ఎక్కడలేని భయం. అసలు ఆగలేకపోతున్నాను, కూర్చోలేకపోతున్నాను, నుంచోలేకపోతున్నా, ఏదో అయిపోతుంది నాకు. ఈరోజు నెల అవుతుంది. 6-7 ప్రాంతంలో ఒక్కనే ఉన్నా ఇంట్లో. ఆ టైంలో నేను 20 సంవత్సరాలు పూజలు చేశానని పూజ గదిలోకి వెళ్ళి ఆంజనేయ స్వామి పటం తీసుకొచ్చి తలపు కాడ పెట్టి పడుకుంటే ఒక రేత్రి కాడ యేసుబాబు కళ్ళకు వచ్చాడు. యేసుబాబు కళ్ళకు వచ్చి నాకు తూర్పు దిక్కుగా కొండ మీదకి వెళ్ళిపోయినట్టు, నన్ను తూర్పు దిక్కుగా కొండ మీదకి తీసుకెళ్ళి కొండ మీద నాకు కొండంతా పూల చెట్లు, మల్లి తోటలు, కొండ దళదళ మెరిసిపోతుంది. ఉత్సాహంగా కొండంతా తల దగ్గదగా మెరిసిపోయి నాకు తూర్పు దిక్కు కొండ మీదకి వెళ్ళి కొండంతా చూపించి 6 అడుగులు అంత ఎత్తు జనం కొండ మీద బాగా ఉన్నారు. జ్ఞానపరిచయ చేస్తున్నారు. కొండంత పూల చెట్లు, మల్లి తోటలు బాగా నాకు మంచి దర్శనం చూపించాడు. నాకు 4 గదులు ఇల్లు ఇచ్చి పరలోక రాజ్యం తీసుకెళ్ళిపోయినట్టుగా నన్ను తీసుకెళ్ళిపోయి తూర్పు దిక్కుగా 4 గదులు ఇల్లు ఇచ్చాడు. 4 గదులు నీకు ఇల్లు ఇచ్చాను, నీకు భయం లేదు, నేను ఉన్నాను అంటున్నాడు. నేను ఆ రోజు యేసయ్య ఆంజనేయ స్వామి తలేపు కడబెట్టుకు పడుకుంటే నాకు ఆ రేత్ర తండ్రి యేసయ్య కళ్ళకు వచ్చి తూర్పు దిక్కుగా తీసుకెళ్ళి 4 గదులు ఇల్లు ఇచ్చాను, నీకు భయం లేదు అని పరలోక రాజ్యం తీసుకెళ్ళినట్టుగా నన్ను చేసి ఆ ఇంటి చుట్టాపలా తిరుగుతున్నా, ఎంచేపు తిరిగిన అట్టా వచ్చింది ఆ రేత్ర. ఆ తెల్లారి నాకు అన్నీ శుభ్రంగా తగ్గిపోయి కరోనా బరోనా మొత్తం పోయినాయి. అప్పుడు నేను దేవుణ్ణి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 7 సంవత్సరాల నుంచి దేవుళ్ళలోనే ఉన్నాను. మొత్తం అన్నీ వదిలేశా. అలా అట్ట చేశాడు దేవుడు. మీ జీవితంలో కూడా దేవుడు మీ జీవితంలో కూడా దేవుడు మీకు చదువులున్నా ఏదున్నా, మీకు ఆస్తులున్నా అంతస్తులున్నా, చదువుల్లో శిఖరం ఎక్కినా, పదవుల్లో పైకెళ్ళినా, మీరు ఏం చేసినా మన జీవితంలో యేసయ్య లేకపోతే మన జీవితం అంతా సున్నానే అని మీరు అందరూ తెలుసుకోవాలని నేను నమ్ముతున్నాను. ఈ వచ్చిరాని చిన్నపాటు ఈ సాక్ష్యం దేవుడు ఇచ్చిన కాక ఆమేన్. దేవునికి మహిమ కలుగు. ఒకసారి చప్పట్లు కొట్టి యేసయ్యకి స్తోత్రాలు చెల్లిద్దాం. దేవుని దర్శనం కలగగా మరి తన జీవితంలో ఉన్న ప్రతి బలహీనత పోయి ప్రభువుని సొంత రక్షణ